నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా పూజలు చేసేటప్పుడు గానీ, కళ్యాణం చేసేటప్పుడు గానీ, అక్షింతలంటూ పసుపు రంగులో ఉంటాయి. అంతవరకు మాకు తెలుసు. కాకపోతే భద్రాచలంలో రాముల వారికి అక్షింతలైతే ఏవైతే ఉన్నాయో, అవి ఎరుపు రంగులో ఉంటాయి. దానికేమైనా కథ లాంటిది అలా ఉన్నాయండి? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామికార్థప్రదాయినే పుంసాం మోహన రూపాయ రామచంద్రాయ నమో నమః. మీరు అడిగినటువంటి ప్రశ్న నాకొకప్పుడు ఉండేది, నేను కనుక్కున్నానన్నమాట. హ్మ్. ఎరుపు వర్ణము అనేటువంటిది సాధారణంగా నవగ్రహాలలో చూసుకుంటే మనకు నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కో వర్ణం ఉంటుంది. అవును. సూర్యగ్రహానికి సంబంధించి మంత్రం చెప్పినప్పుడు ఆయన యొక్క ధ్యాన శ్లోకం చెప్పి రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్య అంబరధరం రక్తఛత్రధ్వజరథ పతాకాభి శోభితం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం అధిదేవత పృచ్చతి దేవత సహిత సూర్యగ్రహమావాహయామి అని చెప్పి ఆవాహన మంత్రాలు చెప్తూ ఉంటారు. హ్మ్. ఇక్కడ సూర్యుడికి వచ్చేసరికి రక్తవర్ణం అని అన్నారు. రాముల వారి డైనాసిటీ అంటే రాముల వారి యొక్క వంశము సూర్యవంశం. ఎరుపు. సూర్యుడు. సో ఎప్పుడూ కూడా రాముల వారు ఈ యొక్క కుటుంబంలో ఆ యొక్క తరతరాల నుంచి కూడా ఉన్నటువంటి ఆ యొక్క వంశంలో హ్మ్. ఎరుపు వర్ణంలోనే అక్షితలు కలిపి ఆయనకు తలవ్రాలు పోసేవారు. హ్మ్.